చేసి 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 విసిగిపోయాను అన్నయ్య. రాట్లా. పెద్ద పెద్ద ఎదవలకు వస్తుంది కానీ నాకు రాట్లా. వచ్చిన వాళ్ళు ఎదవలా మంచోళ్ళు అని వాడికి వచ్చింది వాడు ఎదవా, వీడికి వచ్చింది వీడి ఎదవా అని గతంలో కూర్చున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆ ఎదవల సంగతి నీకెందుకురా మంచోడా, నువ్వు క్రొత్తగా ప్రారంభించిన నాయన. నువ్వు వాళ్ళ నీళ్ళని చూస్తూ వాళ్ళ గతాల్లో కూర్చున్నావురా బాబు. నువ్వు దేవుడు నీకు ప్రతిరోజు ఇస్తున్న నూతన శుభోదయాన్ని నువ్వు లక్ష్య పెట్టట్లేదు. ప్రతిరోజు నూతనంగా నీకు ఇస్తున్నాడు, ఒక నూతన ప్రయత్నాన్ని నీకు స్వాగతిస్తున్నాడు. వాళ్ళని వీళ్ళని తలుచుకుంటూ వాళ్ళ గతాల్లోకి తొంగి చూస్తూ నీ గతంలోకి చూస్తూ కరెక్ట్ కాదు. క్రొత్తగా ఆలోచించు, క్రొత్తగా ప్రారంభించు, క్రొత్తగా ప్రయత్నించు. ఒక నూతన ప్రారంభాన్ని మొదలుపెట్టు. నీ సేవకు సంబంధించి, నీ కుటుంబానికి సంబంధించి, నీ పనికి సంబంధించి. ఓకే, ఉద్యోగ ప్రయత్నం విఫలమైందా? ఎంతవరకు విఫలమైందో చూద్దాం, చెయ్యి. ఆఖరి రోజు వరకు చెయ్యి. ఎందుకు జరగదో చూద్దాం కార్యం. నిన్ను పుట్టించినవాడు, నీకంటూ కుటుంబాన్ని ఇచ్చినవాడు, వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడానికి నీకు ఒక ఉపాధి చూపించడా? అంత అన్యాయస్తుడా? చూద్దాం ఆ సంగతి కూడా. ఒకవేళ చూపించలేదు, అప్పుడు తగాదా వేసుకుందాం దేవుడితో. నీ చేత తగాదా వేసుకునేంత అవకాశం ఇస్తాడు నీకు. ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేసి మలుపు తిప్పగలుగుతాడు ఆయన జీవితం. నిరీక్షణ పోగొట్టుకోకూడదు, ప్రయత్నాన్ని విరమించకూడదు. రోగం వచ్చింది, వచ్చిన రోగం అలానేనా పోదా? లేదండి, ఇది పోయేది కాదు, ఇది కంపెనీ జబ్బు. వాడి జబ్బు కంటే కూడా కంపెనీ జబ్బు అనేది 38 years. అంతకంటే సీనియారిటీ ఉందా నీకు? మరి అంతకంటే సీనియర్ వా నువ్వు? 38 ఏళ్ళు ఒక దెబ్బలో పోయినే, ఒక మాటలో పోయినే. ఒక మాట లే అంటే అయిపోయే. క్రొత్తగా ఆలోచించండి, నూతనంగా మళ్ళీ ప్రారంభించండి. పొలం వేసావు పండ్లా, పత్తి వేసావు పండ్లా, తీసేయి, ఇంకొకటి దానిలో పోయింది దీనిలో ఇస్తాడు. ఎవడని ఎవడు చెప్పాడు నీకు? ఎవడన్నా బ్లంట్గా అన్నా అనుకోవద్దు, మాకు పల్లెటూరు వాళ్ళు కదా. ఎవరు చెప్పారు నీకు అంటే అఫీషియల్ కొంచెం ఇబ్బంది పడతారు. అందుకని ఎవడు చెప్పాడంటే కరెక్టే కదా అనుకుంటారు. అందుకని అప్పుడప్పుడు అవి కూడా వాడుతుంటాను, నన్ను తిట్టుకోవాకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది వాస్తవం. ఎవరు చెప్పారు? నా దగ్గరకు వచ్చి చాలామంది చెప్పారు, పత్తి పోయిందన్నా తీసేసి ఇంకోటి వేసా, అందులో పోయింది ఇందులో ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయిపోయిందా? ఇప్పటికే 50 ఏళ్ళు వచ్చిన ఇంక నేనేం చేస్తానంటారు కొంతమంది. 50 ఏళ్ళు అయిపోతే ఇక అయిపోయింది లైఫ్. మరి 80 ఏళ్ళు అయిపోయినాయి మోషేకి. నీదన్నా 50, 60, 70, మోషేకి 80. ఇంకేం ఉందిలే అన్నాడు. ఆయన కూడా అన్నాడు, దేవుడే ఉన్నాడు, నిజమేనా ఈ వయసు వచ్చింది ఇంకేం చేస్తావులే సర్దుకో అనలా. ఓయ్, నీ వయసు లెక్కలు నాకు చెబుతున్నావు ఏంది? అంతా అయిపోయింది మూడు అంటున్నావా? ఆ మూడుకి మళ్ళీ చిగురు పుట్టించి చెట్టు చేసి కాపు గాయించి ఫలాలు పండించగలిగే దమ్మున్నాడు. పదా చూశారు కానీ పదా. ఏంటి 80 ఏళ్ళేడా? నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. అయిపోయింది ఇక్కడ క్లైమాక్స్. ఎవడు చెప్పాడు నీకు? చల్, ఇంకా 40 ఏళ్ళు తప్ప. 2 భాగాలు 240 నీకు అయింది, 240 అయింది, నీకు ఇంకో 340 ఉంది. అదంతా పూర్తిగా నా సేవే పా. మూడు బారినా 50 అయితే 60 అయితే నువ్వు దేవుడికి చెబుతావు ఆ లెక్కలన్నీ. షుగర్ ఉంటే బీపీ ఉంటే ఆ లెక్కలు ఆయనకి చెబుతామే. నీ షుగర్ నీకు మల్లబడిద్ది, ఆయనకి ఏమన్నా మల్లబడిద్ది? లే అంటే లేచిపోయిద్ది షుగరు. దేవునికి స్తోత్రం. మళ్ళీ 20 సార్లు నువ్వు టెస్ట్ చేయించుకున్నా నార్మలే వచ్చింది. ఇదేంది నాకేందో ఎన్నిసార్లు టెస్ట్ చేసి నార్మల్ పోయిందే. పోయాక ఉరుకు దేవుని సేవలో. 80కే నా పని అయిపోయిందన్న. ఎవరు చెప్పారు నీకు 80 పని అయిందా? ఇంకో 40 ఉంది నీకు. 90వ కీర్తనలో నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80 అని రాసింది ఎవరో తెలుసా? దావీదు కాదు, మోషేనే.
అంటే 80తో మనిషికి క్లోజ్ అన్నాడు. కానీ ఆశ్చర్యం, అతనికి 120 ఏళ్ళు ఇచ్చాడు. అతని అభిప్రాయాన్ని దేవుడు కొట్టేశాడు. 80 అని నువ్వు పెడుతున్నావు ఏంది సంఖ్య? నా ఇష్టం. 120 ఇస్తా, 150 ఇస్తా, 170 ఇస్తా, నీకెందుకు? అవసరమైతే 20లో దుంచేస్తా, లేకపోతే ఒక 20 పెంచేస్తా. హిజ్కియా జస్ట్ చూసావుగా నా పరిస్థితి అన్నాడు, అంతే. 15 ఏళ్ళు పెంచి పడేశా. నా చేతిలో ఉంది నాయన సమస్తం. జస్ట్ గోడ తట్టు తిప్పి ముఖం ఏడిచాడు, దేవా నాకు బతకాలం ఉంది అన్నాడు, అంతే. ఇన్నేళ్ళని కూడా చెప్పలా. ఇంకో 2 ఏళ్ళు అయ్యా, 3 ఏళ్ళు అయ్యా, 4 ఏళ్ళు అనలా. ఎగ్దం 15 ఏళ్ళు బతుకుపో అన్నా నేను. ఏంటి నాకు చెబుతా ఏంటి నువ్వు లెక్కలో? నా కాళ్ళు అయిపోయింది, చేతులు అయిపోయింది, శరీర బలహీనం అయిపోయింది, నేను అట్లా అయిపోయాను, నేను ఎట్లా అయిపోయాను, ఇంక నేను పోతున్నాను, ఇంక మనకి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నావు ఏంది? అడిగిపోయేది పోయినా కూడా వచ్చేది నా దగ్గరికే కదా. నువ్వు ఏమైనా వేరే ఊరు ఏమైనా పోతాయింది? నా దగ్గర రాకుండా ఇంకోసారికి ఏమైనా పోతాయింది? నేను పోతున్నాను, అడిగిపోతా, నా దగ్గరికి వచ్చేది. నేనే పిలవాలి నిన్ను, నేనే తీయాల తలుపు. లేకపోతే ఆమెతో బెడ్ మీద గుటకొట్లాడాల్సిందే. నేను తలుపు తీయపోతే రావు నువ్వు. ఎందుకు అయిపోయింది? చాలా టైం పోగొట్టుకున్నా, చాలా లైఫ్ పోయింది, చాలా టైం పోయింది, ఇంకేం చేసేదిలే అని గతంలో కూర్చునే దరిద్రాన్ని మానుకోమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ఈరోజు. పక్క నా మాట అనుకోవద్దు ప్లీజ్. దేవునాత్మ నాకు ఈ మాట చూపించి ప్రేరేపిస్తేనే వచ్చా, సొంత మాటలు కాదు. ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నావు. ఓడిపోతే రాజీ పడిపోతావా? పాపంతోనే కూర్చుంటావా? మొన్న పోరాడావు, ఓడిపోయావు. నిన్న పోరాడావు, ఓడిపోయావు. ఈరోజు పోరాడావు, ఓడిపోయావు. మళ్ళా రేపు నీకు ఒక ఉదయం ఉంది, మరొక నూతన ఉదయం ఉంది. పాపంతో నువ్వు పోరాడు, రక్తము కారునంతగా పోరాడు. నీ చేతిని దేవుడు పట్టుకుని నీకు విజయం ఇవ్వడా? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆ తర్వాతి రోజు, ఆ తర్వాతి రోజు కాకపోతే ఆ తర్వాతి రోజు, నెలకైనా 2 నెలలకైనా 3 నెలలకైనా తప్పకుండా ఇస్తాడు. నువ్వు తాగుబోతువై ఉన్నావు, తాగుతున్నావు తమ్ముడా, తాగుతున్నావు. తాగితే ఎన్ని నష్టాలు జరుగుతాయో జనాలందరూ నీ క్లాస్ ఇచ్చేవాళ్లే. వాళ్ళకి తెలియదు నీ సంగతి. వాళ్ళు కూర్చుంటే తాగుడు వల్ల కలిగే నష్టాలన్నీ నువ్వు చక్కగా ఇంకా వాళ్ళకంటే బాగా జీవితానే వాళ్ళకి తెలియదు. వాళ్ళేమో వాళ్ళని చూసి చెబుతారు, నువ్వైతే నీ స్వీయ జీవిత అనుభవాల్లోంచి చెబుతావు. తాగి ఎంత పోగొట్టుకున్నావు, ఎన్నిసార్లు మురికాలలో పడ్డావు, పందుల పక్కన ఎన్నిసార్లు వండుకున్నావు, బజ్జీలు అనుకుని కప్పలు ఎన్నిసార్లు తిన్నావు, అనుభవాలని నువ్వు చెబుతావు ప్రాక్టికల్ లైఫ్లో. స్తోత్రం, హల్లెలూయా. మరి ఫుల్గా తాగి బజ్జీల పొట్లను తీసుకొని వస్తున్నాడు. వాన పడింది బాగా, అంత రొచ్చే గుంట నీళ్ళు ఉన్నాయి, పడ్డాడు, అందులో కప్పలు ఉన్నాయి, బజ్జీలో పక్క పడ్డాయి. ఇంకేం చేస్తాడు? ఓకే, నువ్వు త్రాగుడు బలహీనతలో ఉన్నావు. త్రాగుడు బలహీనతలో ఉన్న వ్యక్తిని కదిలిస్తే పక్కనోడు ఇచ్చే క్లాస్ కంటే డబల్ క్లాస్ ఇవ్వగలడు. ఎందుకంటే వీడిదేమో చూసిన జ్ఞానం, వాడిదేమో పొందిన అనుభవ జ్ఞానం. నా పాయింట్ ఏంటంటే, దానిలో నుంచి బయటికి రావాలి అనే ఆరాటం నీకుంది. కొంతమంది త్రాగుడుకు బానిసలు, కొంతమంది డ్రగ్స్కు బానిసలు, కొంతమంది వ్యభిచార పాపానికి బానిసలు, కొంతమంది అశ్లీల చిత్రాలకు బానిసలు. దేవునిలోకి వచ్చి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు దేవుణ్ణి ఎరగక కొంతమంది ఉన్నారు. నీకు ఒక మాట చెప్తున్నాను, రాజీ పడిపోయావా? ఇక నేను మానుకోలేను, నేను జయించలేను, నా వల్ల కాదు, అది తీసుకోకుండా నేను ఉండలేను, అది చూడకుండా నేను ఉండలేను, అది చేయకుండా నేను ఉండలేను, అది తాగకుండా నేను ఉండలేను, అట్లా ఇంకా ఏమేం బలహీనతలు ఉన్నాయో వాటన్నిటితో నువ్వు రాజీ పడిపోయావా? అట్లయితే నీకు దేవుడిచ్చే ప్రతి శుభోదయం అంధకారమే. దేవుడు ప్రతి ఉదయం నీకు నూతనంగా ఎందుకు ఇస్తున్నాడంటే, నిన్నటి వరకు తాగావు, ఈరోజు కొంచెం క్రొత్తగా ఆలోచించి ఒక క్రొత్త స్టెప్ తీసుకో, ఇక నుంచి ఒక మలుపు జీవితం తిరిగే అవకాశం ఉంది అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు. ఏమిటి ఆ నూతన స్టెప్?
వదిలే పాత స్నేహాన్ని, వదిలే. జస్ట్ చిన్న నిర్ణయం, పాత ఫ్రెండ్స్ని వదిలే. రా దేవుని సన్నిధికి రా. దేవుని పరిశుద్ధుల సహవాసం, క్రొత్త స్నేహం ఏర్పరచుకో. ఆత్మీయులు చూడు, వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరచుకో. సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతూ ఉండు. బయటికి వెళితే నీ మైండ్ పాడైపోతుందంటే నీకు విస్తారమైన పని ఉండొచ్చు, మొత్తం పక్కన పెట్టేయి. ఒక వారమనో 10 రోజుల్లోనో కనీసం 3 రోజులైనా పక్కన పెట్టి నీవు దాని నుంచి విడుదల పొందడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అన్న సంగతి దేవునికి చూపించు. ముందు నీ భార్య కాదు, నీ ఇంటి వారికి కాదు, వాళ్ళకి నువ్వు చూపినా చూపకపోయినా నువ్వు వ్యక్తిగతంగా ఆలోచించుకో. దాని నుంచి నువ్వు బయట పడగోరుతున్నావు కనుక నీకు దాని విషయంలో ఉన్న ఇరిటేషన్, విరక్తి కనపడినట్లు నువ్వు దేవుని ముందుకు రా. దేవా, నాకు ఇష్టం లేదు, ఆ దరిద్రంలో ఉండటం నాకు ఇష్టం లేదు, ఆ చెడిపోయిన చూడటం నాకు ఇష్టం లేదు, ఆ డ్రగ్స్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు, ఆ త్రాగడం నాకు ఇష్టం లేదు, ఆ వ్యభిచార పాపం జీవించడం నాకు ఇష్టం లేదు, ఆ అక్రమ సంబంధంలో కొనసాగటం నాకు ఇష్టం లేదు. రా దేవుని ముందుకి. ఓపికంటే ఉపవాసం ఉండవు, కాచుకో దేవుని సన్నిధిలో, గోసాడు దేవుణ్ణి. ప్రతిరోజు ఒక నూతన ఉదయాన్ని ఇచ్చే దేవుడు నీ జీవితంలో నీతి సూర్యోదయం కలిగించి నీలో నిగ్రహ శక్తిని మేల్కొల్పి తన ఆత్మ ద్వారా నీకు బలాన్ని ఇచ్చి నువ్వు బలహీనపడుతున్న ఆ పాపాన్ని అధిగమించడానికి తప్పకుండా నీకు శక్తిని ఇస్తాడు. మనుషులు మాట్లాడినట్టు క్లాసులు కాదు దేవుడు ఇచ్చేది. అధిగమించాలన్న ఆశ నీలో ఉంటే దానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడు దేవుడు. నా చెల్లి, ప్రయత్నం చేసి చేసి విసిగావా? స్పిరిచువల్ లైఫ్లో పడుతూ లెగుస్తూ. నా తమ్ముడు, ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ విసుగు చెందావా? రోజు ఇంత అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావా? రోజు ఇంత అయిపోయింది, మళ్ళీ రేపు ఒక రోజు ఉంది నీకు. మళ్ళా ప్రార్థనా జీవితంలో ఎదుగుబదుగు లేకుండా ఆగిపోయాను. ప్రార్థన ఒకప్పుడు చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను. వాక్యం చదవలేకపోతున్నాను. ఒకప్పుడు ఎంతో ఆత్మీయతలో మండాను, ఇప్పుడు ఎండిపోయాను, చల్లారిపోయాను అన్ను అంటున్నావా? అంటే నువ్వు ఏమన్నా మరణ పడక మీద ఉండి ఈ మాటలు అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు మరణ పడకలో ఉండి కూడా ఈ మాటలు అనుకుంటే అయినా నీకు అవకాశం ఉంది. నువ్వు మరణ పడకలో ఉన్నా సరే నీకు కూడా ఒక సూర్యోదయం ఉంది. మళ్ళీ నీకు కూడా ఒక రోజు పొద్దు పొడుస్తుంది, తెల్లారుతుంది కదా. నీకు కూడా ఒక నూతన దినం ఉందంతే. నువ్వు కూడా దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి, తిరిగి లేవటానికి, బలం పుంజుకోవటానికి, కోల్పోయిన శక్తిని మళ్ళా పొందుకోవటానికి శాంసన్ లాగా నీకు కూడా అవకాశం ఉంది. దావీదులాగా నీకు కూడా అవకాశం ఉంది. తేడాబడ్డాడు, సింహాసనం పోగొట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు, మళ్ళా ఎక్కాడు. తేడాబడ్డాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు, దేవుని శక్తిని వేడుకున్నాడు. శత్రు వినాశనాన్ని ఒక్క రోజులోనే మొత్తం వైనం చేశాడు. ఎవరి కోసం తను పుట్టాడో వాళ్ళ మొత్తాన్ని వైనం చేశాడు. ఆ విజయాన్ని సాధించాడు. ఈరోజు నీకు ఛాన్స్ ఉంది అంటున్నాడు దేవుడు. ఇంకేం చెప్పాలి? ఏవో సంగతుల గురించి ప్రయత్నాలు చేసి 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 విసుగు పుట్టిందా? డోంట్ వరీ, ప్రయత్నం మానొద్దు. నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపొద్దు, ప్రయత్నం మానొద్దు. నీకు దేవుడు నూతన క్రియలు సిద్ధపరిచి ఉంచాడు, నూతన జీవితాన్ని సిద్ధపరిచి ఉంచాడు, నూతన జీవాన్ని సిద్ధపరిచి ఉంచాడు. నూతన భవిష్యత్తు నీది కాదని ఎవరు చెప్పగలరు? ఇవన్నీ వట్టి మాటలని ఎవడు అనగలడు? మూడైపోయింది నా జీవితం ఎందుకు అనుకుంటున్నట్లా? మూడైనా కీడైనా, మూడును చిగురింపజేసి కీడును మేలుగా మార్చే ఆయన ఉన్నాడు కదా. చచ్చిపోతే పోయింది, ఇక నా బతుకు చావే కరెక్ట్. ఇక లేదు నాకు నిరీక్షణ, ఇక లేదు నాకు అవకాశం, చావే. ఎవడు చెప్పాడు నీకు? అవమానాలా? రాని, అవకాశం ఇవ్వు. అవమానాలు రాని. గుర్తుపెట్టుకు, ఒక మాట చెప్తున్నాను, నీకు వచ్చే అవమానాలన్నీ నిన్ను నీ వారిని కాదు రెచ్చగొట్టేది, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన నీ దేవుణ్ణి రెచ్చగొడతాయి అవి. ఇది వట్టి మాట కాదు, నిజం. నీకు వచ్చే అవమానాలు, నీకు వచ్చే తృణీకారాలు, నీకు వచ్చే దూషణలో నువ్వు రోడ్డు పాలైన పరిస్థితి, ఈ అవమానాలన్నీ నిన్ను కాదు రెచ్చగొట్టేది, నీకెవరు తోడై ఉన్నాడో ఆయన్ని రెచ్చగొడతాయి. నీకు తెలుసా?
ఏలియాని ఏమని శపథం చేసింది యెజబెలు? రేపు ఈ టైం కల్లా నా ప్రవక్తల్ని చంపాడు కనుక ఈ ఏలియా అనే వాడి ప్రాణం వాళ్ళలో ఒకని ప్రాణం వంటి వానిగా నేను చేయకపోతే, ప్రాణం వంటి దానిగా చేయకపోతే నాకు గొప్ప అపాయం, గొప్ప కీడు కలగాలని ఆమె కోరుకుంది యెజబెలు. ఒక్కసారి చూస్తారా? 19వ అధ్యాయం 2వ వచనం, మొదటి రాజుల గ్రంథం. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. అదే జరిగింది. దానికి గొప్ప అపాయమే కలిగింది ఆ యెజబెలుకి. ఏలియాని ఏమంది? చంపేస్తానంది. అది కూడా ఎట్లా? ఖడ్గం చేత చంపుతా. వాళ్ళు ఎట్లా తెచ్చారో అట్లా చంపుతా అందే. ఎవరిని రెచ్చగొట్టింది? ఏలియా కాదు, ఏలియాని రెచ్చగొట్లా. ఏలియాకి దడబుట్టింది. దేవుని స్తోత్రం. దడబుట్టి దుర్మార్గురాలు రాణి చేసిద్ది, ఎందుకు వచ్చిన గొడవ అని అరణ్యంలోకి పోయాడు. కానీ యెజబెలు శబ్దాన్ని ఎవరన్నారు తెలుసా? దేవుడు అన్నాడు. ఈయన ఏం చేశాడు తెలుసా? 21 చంపుతావా నా దాసుడిని చంపుతావే నువ్వు? అసలు చావే లేకుండా చేస్తాను నా దాసుడికి అన్నాడు. అట్లా ఉంటుంది మరి ఆయనతోని. దేవునికి స్తోత్రం. ఎవరితోనే? రెచ్చగొడితే అంతే మరి. చంపుతావా నువ్వు? అసలు చావే లేకుండా తీసుకుంటాను ఆ ఏలియానే. అంతే. చచ్చిపోయాడు ఏలియా. అసలు చచ్చిపోయాడు ఏలియా. శరీరంతోనే ఎత్తబడ్డాడండి. తెలుసు కదా మీకు. అది పరిస్థితి. నిన్ను కదిలిచ్చేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి కదిలిస్తున్నారు. గుర్తుపెట్టుకో. నిన్ను ఆరడిపరిచేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి ఆరడిపరుస్తున్నారు. నిన్ను అవమానపరిచేవాడు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. నిన్ను కదిలిచ్చాడు నిద్రపోతాడు, కానీ దేవుణ్ణి కదిలిచ్చాడట నిద్రపోతాడు. ఆడి అవమానం వాడి నెత్తి మీదకి వచ్చేటట్టు అవుతుంది పరిస్థితి. పక్క ఏం గురించి చిరునవ్వే నీ పని. చిరునవ్వే. నేను ఎదుర్కొన్నాను నా లైఫ్లో. చిరునవ్వులు నవ్వారు కొంతమంది నన్ను చూసి అని. మొత్తం వివరంగా చెప్పనులే. గోడు ఏడ్చేటట్టు అయితే పరిస్థితి చాలా ఉన్నాయిలే. ఆయన్ని పబ్లిక్ చేతి ఏడిచేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ? దేవునికి మహిమ. నవ్విన అవమానపరిచి నవ్వుకుని ఉండల్లా నేను నవ్వుకుంటూ ఉంటా. నన్ను అవమానపరిచి పండగ చేసుకుంటాకే చేసుకో, ఏం పర్లేదులే అంత అలదించుకొని నేను కూడా నవ్వుకుంటా. ఎందుకంటే నాకు తెలుసు, అనుభవం ఉంది.